React అంటే ఏంటిది? Based on JavaScript library. React అనేది ఏంటిది అసలు? Library. ఓకే, ఏ లాంగ్వేజ్ యూస్ చేసుకొని చేస్తాము? JavaScript language, right? అవునా? సో కరెంట్ వర్షన్ ఏంటిది? 18.3.1. ఓకే, మీకు JavaScript యూస్ చేస్తున్నారా, TypeScript యూస్ చేస్తున్నారా? JavaScript యూస్ చేస్తున్నారు. మీకు TypeScript కూడా యూస్ చేయొచ్చు. JavaScript or TypeScript రెండిట్లో మీరు బేస్డ్ ఆన్ మీ ప్రాజెక్ట్ ప్రిఫరెన్సెస్ వేసుకొని చేయొచ్చు. సో TypeScript ఐడియా ఉందా మీకు? సో JavaScript అడ్వాన్స్డ్ వర్షన్ నే TypeScript అంటారు. తెలుసా అది? సో JavaScript వర్షన్స్ ఏంటి? JavaScript వర్షన్ 4 సంథింగ్ ఉంది, 4 వరకు JavaScript ఉంది. సో 5 నుంచి ECMAScript 5 ఇప్పుడు now 7 or 8 hours 7 or 8. ఓకే, సో ఈ ES6 అంటాం, ES6 సారీ ES6 ES7 ES8. సో వీటన్నిటిని అనేది TypeScript అంటాం. ఓకే, సో JavaScript కి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటిది? TypeScript. TypeScript ఏంటిది అంటే మీరు తెలియదు అంటున్నారు. ఓకేనా? ఇప్పుడైనా రివ్యూలు అయినా కానీ. సో మీరు TypeScript అంటే ఏంటిది? సో అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ దిస్ JavaScript. Nowadays everyone use TypeScript. ఓకే, సో దానికి JavaScript కి TypeScript కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో ఇప్పుడు యారో ఫంక్షన్స్ ఉన్నాయి కదా, యారో ఫంక్షన్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ అడ్వాన్స్డ్ JavaScript. It will be included in TypeScript. సో JavaScript వర్షన్ లో అంటే లేటెస్ట్ వర్షన్ లో ఉన్నారు. లైబ్రరీ ఏ లైబ్రరీ యూస్ చేస్తున్నారు? సో 18 something 3.0 సంథింగ్ ఏదో యూస్ చేస్తున్నారు. సో ఈ లైబ్రరీ ఎప్పుడైతే యూస్ చేస్తున్నారో దీని రిలేటెడ్ డిపెండెన్సీస్ అన్నిటి మీకు ఇన్స్టాల్ అవుతాయి. సో ఏ ఇన్స్టాల్ అవుతుంది, ఏ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది? మీకు లేటెస్ట్ TypeScript వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇట్ విల్ సపోర్ట్ JavaScript అండ్ TypeScript both. ఓకే, మీరు ఏవైతే ఫైల్ డిక్లరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ app.js అంటారు అంటే ఏంటిది? app.js అని డిక్లేర్ చేస్తాను. ఇట్ విల్ బి JavaScript. JS means JavaScript file. Okay, so same file you need to declare with app.tsx. tsx. Okay, means TypeScript XML. TypeScript XML. ఎందుకని XML అని మెన్షన్ చేస్తున్నాం? సో మనం JavaScript మన React లైబ్రరీ మొత్తం కంప్లీట్లీ based on XML based. అవునా? సో TypeScript అనేది మెయిన్ గా మనకి యూస్ చేస్తాం. JavaScript JSX అనేది యూస్ చేయొచ్చు, లేదా ఓన్లీ TS వర్క్ అనేది యూస్ చేయొచ్చు. నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈస్ ఫైన్. TS will also accept. Okay. What is the latest versions అంటే మీరు JavaScript కి latest version of the TypeScript. ECMAScript is the TypeScript versions. Those are the latest versions. Okay. Fine. This is very basic. So Java React and ఏంటి? So it will be a single page application. Single page application. Right? Next. Component based
కాంపోనెంట్ బేస్డ్ అప్లికేషన్. కాంపోనెంట్స్ వైపు మనం డివైడ్ చేసుకొని కాంపోనెంట్స్ మనకు ఏదైనా ఎవ్రీథింగ్ మనం పెద్ద కాంపోనెంట్స్ లోనే మనం రాసుకుంటాం. ఓకే సో ఓకే ఇది మనం రియాక్ట్ అంటే ఓవరాల్ గా మనం యూజ్ లైబ్రరీ లైక్ ఇలా చెప్పుకుంటాం. యూజర్ రిప్లేస్మెంట్ స్పీడ్ ఉండడానికి ఓకే జావాస్క్రిప్ట్ లైబ్రరీ సిగ్నిఫికెంట్ అప్లికేషన్స్ కాంపోనెంట్ బేస్డ్ గా మనం రీయూజ్ చేసుకోవడానికి సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ సో స్పీడ్ application speed. Okay, so see everything before React Canvas. Okay, so only if what is React, why we use React, other things మనం ఈ things చెప్తాం. Okay.